బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం మెమోరాండం సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపించినందుకు, బీసీలకు ఇస్తారన్న బడ్జెట్ను ఇవ్వనందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, టౌన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా బీసీలను మోసం చేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చకుండా మాకు కులగణన బీసీ కమిషన్ ప్రకారం 23% ఉన్న రిజర్వేషన్ని 42% చేస్తా అని చెప్పి 6 నెలలు గడిచినాగానే ఇప్పటి వరకు రిజర్వేషన్ గురించి మాట్లాడుకోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా బీసీలకు సప్లాన్ విడుదల చేస్తా అని చెప్పేసి, జ్యోతిరావు పులే సప్లాన్ విడుదల చేస్తా అని చెప్పేసి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ బడ్జెట్లో మాకు 9,200 కోట్లు కేటాయించి మా బీసీలను అవమానపరచడం. ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్లు చొప్పున 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు విడుదల చేస్తా అని చెప్పేసి మొదటి సంవత్సరానికి 9,200 కోట్లు మా బీసీలకు అమలు చేసి మా బీసీలను అవమానపరచడం. 50% ఉన్న మా బీసీలకు దాదాపు 50,000 కోట్లు నువ్వు విడుదల చేయాల్సింది పోయి 9,200 కోట్లు ఎక్కడ సరిపోతాయి, ఎవరికి సరిపోతాయి అంటే మా బీసీల ఓట్లతో గెలిచి మా బీసీల ఓట్లతో నువ్వు ఇలా సీఎం అయి మా బీసీలకు కేటాయించిన నిధులు కేటాయించకుండా మమ్మల్ని అవమానపరుస్తూ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు. కాబట్టి మా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో మేము పోయిన వారం అన్ని మండలాల ఎంఆర్ ఆఫీసులకు మేము నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీవు వెంటనే మాకు 9,200 కోట్లు కాదు 50,000 కోట్లు అమలు చేయాలి. అదేవిధంగా బీసీ సప్లాన్ను అమలు చేసి ప్రతి ఒక్క బీసీ విద్యార్థులకు మరి చిరు వ్యాపారస్తులకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా, షూరిటీ లేకుండా ఇస్తాన్న రూపాయలు కూడా నువ్వు వెంటనే వేయాలని చెప్పేసి కోరుకుంటాం. 6 నెలలు గడిచినానే ఇప్పటి వరకు నువ్వు దాన్ని ఊసు తీస్తలేవు. అదేవిధంగా ఎవరైతే బీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ర్యాంకులతో సంబంధం లేకుండా వాళ్ళకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.